ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇది నిజమైన ఘటన కాదు. ఈ కథ ఒక చల్లని వర్షం పడుతున్న రాత్రి ఒక క్యాబ్ ప్రయాణం గురించి. గమ్యం తెలియని దారి, అంతుచిక్కని డ్రైవర్ మరియు ఎప్పటికీ ముగియని ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరని తెలిస్తే ఏమవుతుంది? రోడ్డంతా ఖాళీ, రెయిన్ పడుతోంది. ఈ టైంలో కూడా సిటీ బ్రీత్ చేస్తున్నట్టుంది. నా ఫోన్లో క్యాబ్ యాప్ ఓపెన్ చేశాను. డెస్టినేషన్ బాక్స్ ఖాళీగా ఉంది. యాప్ చెప్పింది ఒక్కటే, యోర్ క్యాబ్ హ్యాస్ అరైవ్డ్. ఆ మూమెంట్లో నాకు తెలియలేదు ఈ రైడ్ వన్ వే అని. క్యాబ్లో కూర్చున్నాక మనస్సులో ఏదో తెలియని భయం. డ్రైవర్ ముందు కూర్చున్నాడు. ఫేస్ అంతా షాడోలో ఉంది. మిర్రర్లో కూడా క్లియర్గా కనపడలేదు. క్యాబ్ మూవ్ అయింది. ఎంప్టీ హైవే, ఫాగ్, రెయిన్. ఈ జర్నీ నార్మల్ కాదని స్లోగా అర్థమవుతోంది. మ్యాప్ ఓపెన్ చేశాను. సేమ్ రోడ్ మళ్ళీ మళ్ళీ లూప్ అవుతోంది. నా ఫోర్హెడ్ మీద స్వెట్, హార్ట్ బీట్ ఫాస్ట్. రాంగ్ రూట్ ఏమో అని అనిపించింది. మిర్రర్లో డ్రైవర్ ఐస్ చూశాను. ఇమోషన్ లేదు, ఫియర్ లేదు, జస్ట్ సైలెన్స్. నా పక్కన సీట్ ఖాళీగా ఉంది, కానీ మూవ్మెంట్ అనిపించింది. సడన్గా ఒక అమ్మాయి అక్కడ కూర్చుని ఉంది. నేను మిర్రర్లో చూశాను. ఆమె రిఫ్లెక్షన్ క్లియర్గా కనిపించింది. ఆమె స్లోగా చెప్పింది, ఫస్ట్ టైమా వన్ వే క్యాబ్లో? నేను డోర్ ఓపెన్ చేయబోయా. స్ట్రాంగ్గా పుల్ చేశాను. లాక్ ఓపెన్ కాలేదు. బయట చూస్తే యాక్సిడెంట్ వెహికల్స్, క్యాండిల్స్, ఫోటోస్. ఒక బోర్డ్ కనిపించింది, హైవే యాక్సిడెంట్ జోన్. అప్పుడు నాకు అర్థమైంది. ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నంబర్. ఆన్సర్ చేశాను. పోలీస్ వాయిస్ చెప్పింది, మీ బాడీ దొరికింది సార్, రాత్రి 1:40కి. నేను స్లోగా ముందు చూశాను. డ్రైవర్ తిరిగి నా వైపు చూశాడు. డ్రైవర్ ఫేస్, నా ఫేస్. అప్పుడు తెలిసింది నేను ఆల్రెడీ డెడ్ అని. క్యాబ్ మళ్ళీ మూవ్ అయింది. డార్క్ రోడ్లో డిసపియర్ అయింది. బ్యాక్ సీట్ ఖాళీ, కానీ నెక్స్ట్ ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తుంది. కొన్ని రైడ్స్ డెస్టినేషన్ కోసం కాదు, ఆఖరి జర్నీ కోసం. నెక్స్ట్ రైడ్ మీది కాకపోతే చాలు. అమావాస్య కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రతి అమావాస్య ఒక కొత్త భయం.